సబ్ కలెక్టర్ ఆఫీసులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ తో బిల్డింగ్ మొత్తం కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినా ప్రమాదాన్ని అదుపు చేయలేని పరిస్థితి. కార్యాలయంలో ఆస్తి నష్టం అంచనాకు దొరకని విధంగా ఉంది. అధికార యంత్రాంగం ప్రమాదం ఎలా జరిగిందన్న అయోమయంలో ఉంది. కార్యాలయంలోని కంప్యూటర్లు, ఫైళ్లు పూర్తిగా మంటల్లో కాలిపోయినట్లు తెలుస్తోంది. భూముల రికార్డులు దగ్ధం చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఫైళ్లు దగ్ధం కావడంపై సీఎం తీవ్రంగా స్పందించారు. ప్రమాదానికి గురైన సబ్ కలెక్టర్ ఆఫీస్ ని డీజీపీ, సిఐడి చీఫ్ సందర్శించనున్నారు. ఈరోజు ఫీల్డ్ విజిట్లో భాగంగా అనంతపురం కర్నూలు రేంజ్ అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ తో బిల్డింగ్ మొత్తం కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినా ప్రమాదాన్ని అదుపు చేయలేని పరిస్థితి. కార్యాలయంలో ఆస్తి నష్టం అంచనాకు దొరకని విధంగా ఉంది. అధికార యంత్రాంగం ప్రమాదం ఎలా జరిగిందన్న అయోమయంలో పడింది. కార్యాలయంలోని కంప్యూటర్లు, ఫైళ్లు పూర్తిగా మంటల్లో దగ్ధమైనట్టు తెలుస్తోంది. భూముల రికార్డులు దగ్ధం చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఫైళ్లు దగ్ధం కావడంపై సీఎం తీవ్రంగా స్పందించారు. ప్రమాదానికి గురైన సబ్ కలెక్టర్ ఆఫీస్ ని డీజీపీ అలాగే సిఐడి చీఫ్ సందర్శించనున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ తో బిల్డింగ్ మొత్తం దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. ప్రమాదాన్ని అదుపు చేయలేని పరిస్థితి కనిపిస్తోంది. ఇక కార్యాలయంలో ఆస్తి నష్టం అంచనాకు దొరకని విధంగా ఉంది. అధికార యంత్రాంగం ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై సమీక్షిస్తోంది. ఇక కార్యాలయంలోని కంప్యూటర్లు, ఫైళ్లు పూర్తిగా మంటల్లో దగ్ధమైనట్లు తెలుస్తోంది. భూముల రికార్డులు దగ్ధం చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఫైళ్లు దగ్ధం కావడంపై సీఎం తీవ్రంగా స్పందించారు. ప్రమాదానికి గురైన సబ్ కలెక్టర్ ఆఫీస్ ని డీజీపీ అలాగే సిఐడి చీఫ్ సందర్శించనున్నారు. ఇక మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ తో బిల్డింగ్ మొత్తం కాలిపోయిందని అంటున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఈ అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమా? అసలు వివరాలు ఏంటి? మంటలు ఎంతవరకు అదుపులోకి వచ్చాయి? వివరాలు ఏంటి? చెప్పండి కృష్ణ, అన్మ్యూట్ చేయండి.
హలో హలో కృష్ణ చెప్పండి. హలో చిత్తూరు జిల్లా మదనపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధం కేసులో అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయినట్లయితే మనం చూస్తున్నాం. ఏదైతే డీజీపీని ఒట్టకొట్టిగా హెలికాప్టర్లు వెళ్ళి అక్కడ సంబంధిత సబ్ కలెక్టర్ ఆఫీస్ ను పరామర్శించాలి, అక్కడ ఏం జరిగిందో పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందని చెప్పేసి కూడా ఆ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్టుంది. మరి కాసేపట్లో రాష్ట్ర డీజీపీ రాజాజీవితో పాటు ఏదైతే సిఐడి డీజీ కూడా ఇద్దరు కలిపి కూడా సంఘటనా స్థలానికి అయితే బయలుదేరున్నారు. ప్రధానంగా ఏదైతే ఈ సబ్ కలెక్టర్ కార్యాలయం అంటే నూతన కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టక ముందే ఈ యొక్క కార్యాలయంలో ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్ జరగడం చూసుకున్నట్లయితే ఇదేదో దీని వెనకాల పెద్ద కుట్ర దాగుందనే కోణంలో కూడా అయితే ఆ ప్రభుత్వం అయితే చెప్తుంది. ప్రధానంగా ఏదైతే భూములకు సంబంధించి భూముల స్కామ్లకు సంబంధించి ఉన్న ఫైల్స్ అన్ని కూడా ప్రధానంగా దగ్ధమైనట్లు, దాంతో పాటు హార్డ్ డిస్క్ తో పాటు కంప్యూటర్లు అన్ని కూడా దాదాపు పూర్తిగా ఈ యొక్క కార్యాలయం దగ్ధమైనట్లయితే చూస్తూనే ఉంది. రాత్రి నుంచి కూడా ఏదైతే ఫైర్ సిబ్బందితో పాటు అక్కడ ఉన్నటువంటి అన్ని దాన్ని మంటలను అదుపు చేసే కార్యక్రమంలో వాటిపైన నిమగ్నమైనట్టు తెలుస్తున్నది. ఇంకా ప్రస్తుతానికైతే మంటలు అయితే అదుపులోకి రాలేదన్నట్లయితే మనకు తెలుస్తుంది. దీనిపైన అయితే ముఖ్యమంత్రి అయితే ఇదైతే కుట్ర కోణం దాగుంది, ఈ కోణాన్ని ఇమ్మీడియట్ గా ఛేదించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి సీరియస్ అయ్యి డీజీపీతో మాట్లాడిన పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో హుటాహుటిన అక్కడికైతే డీజీపీతో పాటు ఏదో సిఐడి చీఫ్ కూడా వెళ్ళినట్లు మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఓకే రైట్ కృష్ణ, థ్యాంక్ యూ. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి అందిస్తారు. గిరినాథ్ రెడ్డి చెప్పండి, మంటలు ఇంకా అదుపులోకి రాలేదని అయితే తెలుస్తోంది. మరి ఇప్పుడు లైవ్లో మీరైతే ఉన్నారు, మరి ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? అక్కడ అంటే ఆ సబ్ కలెక్టర్ ఆఫీస్ సంబంధించిన అధికారులు ఏం చెప్తున్నారు? ఓవైపు సీఎం సీరియస్గా ఉన్నారు, ముఖ్యంగా ఫైళ్లు కంప్యూటర్ అయితే దగ్ధమయ్యాయి, కానీ భూముల రికార్డుల గురించి మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏంటి అసలు ఏం జరిగింది, వివరాలు ఏంటి? రైట్, ఏదైతే అర్ధరాత్రిలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏదైతే అగ్ని ప్రమాదానికి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయిన పరిస్థితి అయితే ఉంది. హుటాహుటిన హెలికాప్టర్ ద్వారా ఏదైతే డీజీపీతో పాటు ఏదైతే సిఐడి చీఫ్ ను కూడా సరే సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. కొద్దిసేపట్లో కూడా సరే వాళ్ళు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం కూడా సందర్శించనున్నారు. అయితే ఏదైతే నిన్న రాత్రి జరిగినట్టు ఘటనతో కూడా సరే మంటలు ఇప్పుడు కూడా సరే అదుపులోకి రాని పరిస్థితి కూడా నెలకొన్న పరిస్థితి. ఏదైతే ఫ్లోర్ ఏదైతే బిల్డింగ్ కొత్త బిల్డింగ్ కి సంబంధించి కూడా సరే పూర్తిగా కూడా సరే అక్కడ 12 విభాగాలకు సంబంధించినటువంటి ఫైల్స్ కూడా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి ఉంది. ప్రభుత్వం సంబంధించినటువంటి ఏదైతే భూములకు సంబంధించినట్టు కూడా సరే ఫైల్స్ అన్ని కూడా దగ్ధమైన పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా కంప్యూటర్ కి సంబంధించి కంప్యూటర్లు అదేవిధంగా హార్డ్ డిస్క్లతో పాటు ఫర్నిచర్ కూడా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి అయితే కూడా చాలా స్పష్టంగా అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఈ యొక్క కుట్ర కోణం అయితే దాగి ఉంది మదనపల్లి జరిగిన ఘటన అనేసి కూడా సరే అధికారులు అయితే భావిస్తున్న పరిస్థితి అయితే. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలతో కూడా సరే అంటే డీపీ కానీ ఏపీ డీజీపీ కూడా సంఘటన స్థలాన్ని అయితే సందర్శించున్నారు. ఏదైనప్పుడు కూడా సరే గత నెల వ్యవధి రోజుల్లో కూడా సరే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా సరే అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా సరే మంటలు అయితే చెలరేగుతున్న పరిస్థితి జరిగింది. కొన్ని చోట్ల అయితే కూడా ఫైర్ యాక్సిడెంట్ జరుగుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వ రికార్డులు తారుమారు చేసే విధంగా కూడా సరే ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరుగుతున్నానికి కూడా కుట్రకోణం అయితే దాగున్నట్టు పరిస్థితి. గత నెలలో కూడా సరే పొలంనేరుకు సంబంధించి కూడా సరే కొన్ని ఆర్డీఓ కార్యాలయంలో కూడా సరే మంటలు చెలరేగిన పరిస్థితి ఉంది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల వ్యవధిలో అక్కడక్కడ ఏదైతే ప్రభుత్వ కార్యాలయంలో ఫైళ్లు తగలబడడం చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఏదైతే అవినీతి ఏదైతే గత 5 సంవత్సరాల్లో పరిపాలన జరిగిందో ఇవన్నీ కూడా కప్పు పుట్టేదానికి మాత్రమే గత పాలకులు చేస్తున్నారా అనేసి కూడా అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డీజీపీని అదేవిధంగా సిఐడి చీఫ్ ను కూడా సరే మదనపల్లికి పంపిస్తున్నారు. కొద్దిసేపట్లోనే అయితే సంఘటనా స్థలం చేరుకోనున్నో అక్కడ ఏదైతే జరిగిందో ఈ ఘటన అంతా కూడా సరే దీన్ని సీఎం దృష్టికి కూడా సరే వాళ్ళు ఎప్పటికప్పుడు తెలిపే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా అన్నమయ్య జిల్లాకు సంబంధించిన ఎస్పీ కూడా సంఘటనా స్థలం చేరుకున్నారు. సంఘటనా స్థలం చేరుకొని ఏదైతే ఫైల్స్ కి సంబంధించి ఏదైతే బూడిదైపోయినటువంటి పత్రాలు కూడా సరే పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కూడా ఎలా జరిగింది, సక్సెస్ఫుల్ కంట్రోల్ అయితే కుట్రకోణం ఉందనేది కూడా ఆయన అక్కడ ఉన్నటువంటి విచారిస్తున్న పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ గిరి, థ్యాంక్ యూ.